హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ 8 అలా అవుతుందన్నమాట టైము. సో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం బికాస్ వీఆర్ గోయింగ్ టు కాణిపాకం. సో ఒంగోలు వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. అండ్ ఆన్ ద వేలో మేము కాణిపాకంకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నాం. సో ఇప్పుడు బయలుదేరితే చాలా లేట్ అవుతుంది వెళ్ళడానికి, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు. మేము అలారం పెట్టుకోవడం మర్చిపోయాము. ఇంకా పిచ్చుకల సౌండ్కి లేచాను అనమాట. నేను ఈ ట్రిప్ అంతా ఒక 1 వీక్ ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది విల్ అప్డేట్ యూ. నాకు తెలుసు ఒకే వీడియో చేస్తాను. ఇట్స్ మోర్ లైక్ ఏ డివోషనల్ ట్రిప్ ఈసారి. ఈ 1 వీక్ కూడా ప్లాన్ అనేది ఇంకా మేము ప్రాపర్గా ఇంకా ప్లాన్ చేయలేదు. సో విల్ సీ ఏమవుతుందో. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎర్లీ మార్నింగ్ లేచి కాణిపాకం వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఈవినింగ్కి ఒంగోలు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాం. బట్ అలారం పెట్టుకోవడం అయితే మర్చిపోయామంటే అంటే నేను పెడతానని మా వారు పెట్టలేదు, మా వారు పెడతానని నేను పెట్టలేదు అనమాట. సో అలా అయితే అలారం మిస్ చేసేసి సక్సెస్ఫుల్గా 7కి అలా లేచామనుకుంటా. అండ్ ముందు రోజు నైట్ కూడా కొంచెం లేట్ అయిందనమాట. సో దానివల్ల ఇంకా అలా కొంచెం అంతా లేట్ అయిపోయింది. అండ్ ఎనీవేస్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్లీ వెళ్ళాలి అని చెప్పి అయితే కాణిపాకంకి అయితే వచ్చేసాం. ఇక్కడ అంటే మేము లాస్ట్ టైం ఇవాన్ష్కి పుట్టు వెంట్రుకల టైంలో ప్లాన్ చేసుకున్నాం కాణిపాకం. బట్ అప్పుడు కొంచెం టికెట్స్ ప్రాబ్లం అయ్యి, అంటే ఇవి ఉంటాయి కదా టోకెన్స్, సో టోకెన్స్ తీసుకోవాలని చెప్పి సో మార్నింగ్ కాణిపాకంకి వెళ్తే లేట్ అవుతుందని అప్పుడైతే ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఈసారి డెఫినెట్లీ ఒంగోలు వెళ్ళే దారిలోనే అనమాట, బెంగళూరు టు ఒంగోలు వెళ్ళే దారిలోనే కొంచెం డైవర్షన్ ఉంటుంది. సో ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము కాణిపాకంకి రీచ్ అయ్యే టైంకి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైం అనమాట. అసలు అలా కార్ దిగగానే ఏదో ఫుల్ వేడిగా చాలా ఫైర్లోకి వెళ్ళినట్టు. సో యా, ఇక్కడైతే వచ్చేసాము. అండ్ ఇది వీక్ డే అనమాట. సో ఎనీవేస్ శీఘ్ర దర్శనం తీసుకుందామని చెప్పి ఇక్కడ తీసుకున్నాం అనమాట. మనమే బుక్ చేసుకోవచ్చు, సెల్ఫ్ బుకింగ్ ఆప్షన్స్ పెట్టారు ఇప్పుడు టెంపుల్స్లో. సో అదైతే తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సో ఎంత ఒక 5 minutes పట్టుంటుంది దర్శనానికి. వీక్ డే వల్ల ఏమో క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. సో అసలు టైమే పట్టలేదు అనమాట. 150 దర్శనంకి వెళ్ళాము. మరి ఫ్రీ దర్శనంకి మోస్ట్లీ ఒక 1/2 hourలో అలా కూడా అయిపోవచ్చు. సో అయిపోయి ఇప్పుడే ప్రసాదం అవన్నీ తీసుకుని వచ్చాం. సో అలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా ప్రసాదం తీసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చొని తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరలో లంచ్కి అయితే స్టాప్ ఇచ్చామన్నమాట. అరౌండ్ 2-2:30 ఆ టైంకి అనమాట. నెక్స్ట్ డే అయితే ఫంక్షన్ ఉందన్నమాట. సో మా సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్ అండ్ తమ్ముడిది ధోతి ఫంక్షన్ అనమాట. సో దానికి మంగళ స్నానం అవి ఉంటాయి కదా, అది ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నారు. సో దానికి రీచ్ అవ్వాలని చెప్పి ఈవినింగ్ త్వరగా వెళ్ళాలని ప్లాన్ అనమాట. బట్ ఇంకా లేట్ అయింది కాబట్టి ఎక్కువ స్టాప్స్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇవాన్ష్ పడుకున్నాడని చెప్పి అమ్మతో కార్లోనే ఉన్నాడు. అండ్ మేమైతే ఇక్కడ లంచ్కి వచ్చేసాము. సో ఇప్పుడు పీక్ సమ్మర్లో అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం బికాజ్ ఈ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటామన్నమాట. ఇంకా గోయింగ్ త్రూ ఏప్రిల్ ఎండ్ ఆ టైంకి కొంచెం వర్క్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అండ్ ఎప్పటి నుంచో ఇలా టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఈ వీడియోలోనే మనం విజయవాడ అమ్మవారి దగ్గరికి అండ్ అలాగే అన్నవరంకి కూడా వెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ ప్లాన్స్ ఈ టైంలో అయితే ఫంక్షన్కి వెళ్ళాలి ఎలాగో. అండ్ ఇంకొక చిన్న వర్క్ ఉంది. సో రిజిస్ట్రేషన్ వర్క్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి ఇలా ప్లాన్ చేసుకున్నాం ఒక 1 వీక్ ఫుల్గా అయితే. ఇది తిరుపతిలోనే అనమాట. సో తిరుపతిలో కొన్ని కొండలు అవి చూస్తుంటే మనకి సేమ్ స్వామివారి ఫేస్ షేప్లో ఉన్నట్టు ఒక కొండ అయితే ఉంటుంది కదా, సో అలాగే అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది అదో కాదో నాకు తెలియదు. ఇది హైవే మీద కాబట్టి మోస్ట్లీ అదో కాదో ఐఎమ్ నాట్ ష్యూర్, కానీ నాకు ఎందుకు అనిపించి ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. సో తిరుపతి అనే ఆ ప్లేసే కొంచెం ఆ డివైన్ వైబ్స్ అయితే వస్తాయి కదా. ఇంకా తిరుపతి దాటేసినప్పటికీ మనకి ఇంకా 4.5 hours అయితే చూపిస్తుంది, 8 అలా చూపిస్తుంది అనమాట. ఈ లోపు హల్లి అయిపోతుందిలే అనుకున్నాము. సో ఇంకా మా వాడైతే వెనక అమ్మ దగ్గర అయితే కూర్చుని ఉన్నాడు. ముందు కూర్చుంటే ఏంటంటే ఎక్కువగా అవన్నీ కదిలిస్తూ ఉంటాడనమాట. ముందు చార్జర్ వైర్స్ కానీ లేకపోతే విండో దగ్గర అవన్నీ గేర్ లాగాలంటాడు మెయిన్గా, ఇలా చేస్తూ ఉంటాడనమాట. సో కొద్దిసేపు అమ్మ రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు నేను పట్టుకున్నాను. మిగిలిన టైం మోస్ట్ ఆఫ్ ద టైం అయితే అమ్మ పట్టుకుంది. లక్కీగా ఎవరైనా వెనక సీట్లో ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు అంతగా. ఒక్కదాన్ని పట్టుకోవాలంటే ఒకసారి ఒక లాంగ్ జర్నీలో ఫేస్ చేశాను అనమాట. సో ఒక్కదాన్ని అయితే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం.
ఇప్పుడు కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ అలా ఉంటాడు కాబట్టి. సో ఇక్కడైతే సన్సెట్ అవుతుంది అప్పుడే. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 అలా అయిందనమాట. సో ఇంక రెడీ అయిపోయి హల్దీకి అయితే వచ్చేసాము. సో మా సిస్టర్ది హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. సో ముందైతే కొన్ని పిక్చర్స్ అవి తీసారంట. మేము వెళ్ళే టైంకి ఇలా పోజెస్ పెట్టి తీపిస్తారు కదా, సో గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నారు. ఇంకా డిన్నర్ చేసేసి ఎర్లీగా ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా వాడికి ఫుడ్ అయితే చేస్తున్నాను. సో ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫుల్గా ఏదైనా పెడదామని చెప్పి క్యారెట్ అండ్ రైస్ జావా అది ఒకటి చేస్తున్నాను అనమాట. తర్వాత రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వచ్చేసాను. నేను గెట్ రెడీ విత్ మీ ఏదైనా షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా, బేబీతో వాడిని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. అండ్ యాక్చువల్లీ శారీ ఇది పట్టు శారీ కాబట్టి ప్రీ ప్లీటింగ్కి ఇద్దాం అనుకున్నా, బట్ ఇంకా ముందు రోజు లేట్ అయింది రావడం. అండ్ అప్పటికప్పుడు కుదరదని చెప్పేసి నేనే చేశాను, ఐరన్ చేసుకున్నాను అనమాట. సో ముందుగానే కొంచెం ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకున్నా, అందుకే కొంచెం స్టిఫ్గా బాగా నిలిచిందనమాట. సో నార్మల్గా అయితే కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటుంది కదా, సో బాగా కుదిరింది శారీ. సో అప్పుడెప్పుడు మాధవ్ ఎంకే బ్యాగ్ పంపించాడనమాట యూఎస్ నుండి. అది ఎప్పుడు యూజ్ చేయలేదు, యూజ్ చేసే సందర్భం రాలేదు. సో ఇలాంటి ఈవెంట్స్కి బాగుంటుంది కదా అని చెప్పి శారీ మీదకి అట్లా అయితే స్టైల్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ వచ్చి గోల్డ్వి యూజ్ చేశాను అనమాట. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్ అంటున్నా, గిఫ్ట్ తీసుకోవడానికి మాకు టైం దొరకలేదు. బెంగళూరులో అంత హడావుడి అయిపోయింది. సో ఫంక్షన్ మధ్యలో ఎలాగో కొంచెం టైం ఉంటుంది కాబట్టి శారీ చేంజ్ చేసుకోవడానికి అట్లా వెళ్ళినప్పుడు మేము కూడా దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకున్నాము. సో ఈలోపు శారీ అండ్ డ్రెస్ అవి కూడా చేంజ్ చేసుకుని వచ్చారు కాబట్టి ఇంకా వచ్చి మేము మళ్ళీ ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక్కడ. నాకు తెలిసి మా వాడు అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. సో రిలేటివ్స్ ఉంటారు కదా, సో అందరూ ఎత్తుకోవడానికి ట్రై చేశారు. వాడైతే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. చాలా తక్కువ మంది దగ్గరికి, ఎవరైతే మంచి వెల్కమింగ్ అట్లా ఉంటారో సో చాలా తక్కువ మంది దగ్గరికి వెళ్ళాడనమాట. సో పర్లేదు, అంత క్రాంకీ అయితే అవ్వలేదు కానీ బాగానే కోఆపరేట్ చేశాడు. ఇంకా ఈవినింగ్ అంటే అరౌండ్ 3 అట్లా అనుకుంటా మంచిగా లంచ్ అయితే చేసుకొని, మంచి నాన్ వెజ్ లంచ్ అనమాట. సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ఒంగోలు వచ్చిన ప్రతిసారి మా వాడు ఏదో ఒకటి కొత్తది కోతి పనులు అయితే నేర్చుకుంటాడు. ఇప్పటి వరకు ఇట్లా స్ప్లిట్ చేయడం అనేది తనకి రాదు. సో ఇవాళ అయితే ఆ రోజు అయితే అది స్టార్ట్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ డే థర్స్డే అనమాట. మార్నింగ్ అయితే ఒంగోలులో బాబా టెంపుల్కి అయితే వచ్చేసాం. నాకు ఎప్పటి నుంచో మొక్కుందనమాట ఇక్కడ. సో కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ అదైతే చేస్తున్నాను. సో ఇప్పుడైతే కనిగిరి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ చేశాక. సో దానికోసం అని చెప్పి ముందే వచ్చేసాము. లేకపోతే నేను ఎక్కువగా ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉంటా. ఈవినింగ్ హారతి టైంలో అండ్ పల్లకి సేవ జరుగుతూ ఉంటుంది. అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇంకా అక్కడికి కనిగిరి వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగే వచ్చేసాము ఇక్కడికి. నెక్స్ట్ డే ఫ్రైడే ఒక్కటి ఇంట్లో ఉన్నామన్నమాట. ఆ రోజు కూడా బ్యాంక్ వర్క్స్ అని అదని ఇదని సో పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. అండ్ ఇది సాటర్డే. సో సాటర్డే మార్నింగ్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆకుపూజ చేయించుకున్నాను. సో పెళ్లి టైంలో చేయించాను అనమాట. అప్పుడు అనుకున్నాను మళ్ళీ ఆఫ్టర్ బేబీ చేయించుకోవాలి అని. సో ఇలా అయితే ఆకుపూజ అయితే చేయించుకుంటున్నాం. సాటర్డే అండ్ ట్యూస్డే చేస్తారనమాట ఇక్కడ. మిగిలిన డేస్లో నాకు అంత తెలియదు. సో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. అండ్ అదే రోజు మేము విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని సో విజయవాడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అయిందనమాట. అరౌండ్ 1 అలా అవుతుంది. సో నేను ఆన్లైన్లో చెక్ చేశాను ఏదైనా స్పెషల్ టికెట్స్ ఉంటాయేమో అని చెప్పి. ఎంట్రీది గర్భగుడి దర్శనం ఉంటుంది కదా, సో అవైతే ఆన్లైన్లో అవైలబుల్గా లేవు. బట్ అక్కడ మనం సెల్ఫ్ బుకింగ్కి కొన్ని ఇవి పెట్టారనమాట, స్క్రీన్స్ అవి. సో ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో చాలా టెంపుల్స్లో ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో అక్కడ మనం కావాల్సిన సేవ కానీ దర్శనం కానీ ఏదో ఒకటి బుక్ చేసుకొని అక్కడే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు అనమాట. సో అదైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ప్రతి గుళ్ళో నాకు కాణిపాకంలో కనిపించింది అండ్ అలాగే అమ్మవారి గుళ్ళో, అన్నవరంలో. సో రీసెంట్గా అయితే స్టార్ట్ చేసినట్టున్నారు, నాకు తెలియదు. సో నేనైతే ఈసారి చూశాను. పార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా నడుచుకొని వస్తే ఇక్కడ ఉందన్నమాట కింద. సో అక్కడైతే టికెట్స్ తీసేసుకొని తర్వాత ఫోన్స్ అవి పెట్టేసి డైరెక్ట్గా మనకి బ్యాక్ సైడ్ లిఫ్ట్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. స్టెప్సే అవసరం లేదు. సో లిఫ్ట్లో డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని వచ్చేసాము కిందకి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయింది దర్శనం అయితే. మరి అంత రష్ లేదు కానీ ఫ్రీ దర్శనంకి అయితే కొంచెం టైం పట్టేలానే ఉంది. అండ్ మాకు గర్భగుడిలో అంతరాలయ దర్శనం ఉంటుంది కదా, అది చేసుకోవాలనిపించింది. అది పర్ పర్సన్ 500 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో అదైతే బుక్ చేసుకున్నాము. 5 మెంబర్స్ ఉన్నామన్నమాట. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. సో అంత దగ్గరగా అమ్మవారిని చూడడం అనేది సో అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
ఫీలింగ్ కదా, చాలా మంచిగా అనిపించింది. సో వీలైతే అంతరాలయ దర్శనానికి ఒకసారైనా ట్రై చేయాలి. ఇది నాకు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం నా పెళ్ళప్పుడు కార్డ్ తీసుకొని వెళ్ళాము, పెళ్లి కార్డు. సో ఇది సెకండ్ టైం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇంకా లంచ్ అక్కడే విజయవాడలోనే కంప్లీట్ చేసుకొని గుడి దగ్గరలో ఒక చోట సో లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వేలో పింకీని కూడా మీట్ అయ్యాను. సో అదంతా కూడా క్యాప్చర్ చేయలేదు. అండ్ నైట్కి అయితే అన్నవరంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఉచిత కళ్యాణ వేదికలు అవి ఉంటాయంట. సో దానికోసం అని చెప్పి పెళ్ళిళ్ళు అయితే చాలా జరిగాయి ఇక్కడ. చాలా మంది కొత్త జంటలు, నాకు తిరుపతి కంటే కూడా ఈవెన్ ఇక్కడే కొత్త జంటలు చాలా మంది కనిపించారు. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే దర్శనానికి వస్తారు కదా పెళ్ళైన వెంటనే. సో అలా చాలా మంది అయితే వచ్చారు. ఇంకా ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు బస్సెస్ కానీ కార్స్ కానీ ఇవే ఉన్నాయన్నమాట ఫుల్గా. అండ్ మేము అన్నవరంకి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ అది ఉంటుంది కదా మనకి రూమ్స్ బుకింగ్ కౌంటర్, అది అక్కడికి వెళ్ళామన్నమాట. సమ్ ఆఫీస్ ఏదో ఉంటుంది కదా, సిఆర్ఓ ఆఫీస్. అక్కడికి వెళ్తే రూమ్ ఇచ్చారనమాట మనకి. 1500 రూమ్ అవైలబుల్గా ఉందని చెప్పారు. మేము వెళ్ళింది సాటర్డే. రూమ్స్ కొంచెం కష్టం అని చెప్పారు ముందు, బట్ వెళ్తే డైరెక్ట్గా మనకి లక్కీగా ఆఫ్లైన్లో అయితే ఇచ్చారు. ఆన్లైన్లో చెక్ చేస్తే దొరకలేదు. సో 1500 రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ హరిహర సదన్ అనమాట. ఇది మెయిన్ టెంపుల్ ఉన్న దగ్గర ఉండదు, ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట ఘాట్ రోడ్లో. సో ఆ ప్లేస్లో కొన్ని ఉంటాయన్నమాట, ఇలా కళ్యాణ వేదిక అండ్ కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇలా రూమ్స్ కానీ ఉంటాయి. ఈ ప్లేస్లో ఉందన్నమాట మాకు ఇచ్చిన రూమ్ అయితే హరిహర సదన్లో. ఇక్కడ వేరే కూడా ఉన్నాయి, శివ సదన్ ఇంకా అలా. ఏసీ రూమ్ అనమాట ఇది. 1500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి మేము ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసామన్నమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కూడా మనకు కొంచెం లాబీ లాగా ఇచ్చారనమాట, సిట్టింగ్ ఇచ్చి. అండ్ మామూలు రూమ్ ఒకటి ఇచ్చారు. రూమ్లో 2 బెడ్స్ ఉన్నాయి విత్ ఏసీ అండ్ బాల్కనీ ఉందన్నమాట. సో డీసెంట్గా ఒక 4-5 మెంబర్స్ అట్లా ఉండొచ్చు అనమాట. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, అంటే ఎక్కువ టైం ఏమి ఉండం కాబట్టి ఆబ్వియస్లీ అడ్జస్ట్ అయితే. సో ఇలా అయితే నీట్గా డీసెంట్గా ఉందన్నమాట, క్లీన్గానే ఉంది. నేను విన్నది ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, 250 నుంచి ఏమో స్టార్ట్ అవుతాయి. సో అవైతే అంత మంచిగా అయితే మెయింటైన్ చేయరు అని విన్నాను. ఐఎమ్ నాట్ షూర్, నేనైతే చూడలేదు. సో ఎందుకైనా మంచిదని చెప్పి మేము ఇది 1500 రూమ్ అయితే తీసుకున్నాము. 2 వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ సో అలా నైట్ అయితే అక్కడ స్టే చేసేసి ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అండ్ మేము వ్రతం చేయించుకుందాం అనుకుంటున్నాం, మేము ఇంకా మామయ్య వాళ్ళు కూడా. సో వ్రతంకి అయితే 2000 రూపీస్ వ్రతం టికెట్ తీసుకున్నాము. సో హై అండ్ది అదే అనమాట 2000. ఇంకా ఏమైనా ఉంటాయో నాకు తెలియదు, బట్ అక్కడ ఉన్నవి అవి. అది ఏసీ హాల్ అనమాట. సో ఇవాంష్ కూడా ఉన్నాడు కాబట్టి వాడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. అండ్ మా నాన్న కూడా వచ్చారనమాట. సో ఇక్కడ 2000 టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ఫోన్స్ ఎలా ఉండదు, ఇంకా ఫోన్స్ లోపల అదే కౌంటర్లో పెట్టేసి ఇంకా వ్రతంకి అయితే వచ్చేసాము. సో వ్రతం అయిపోయిన వెంటనే అక్కడ నుంచి డైరెక్ట్ మనకి గుడికి అక్కడ నుంచే కనెక్షన్ ఉంటుంది అనమాట. అక్కడ కావాలంటే మనం గర్భగుడిలోకి అంటే అంతరాలయ దర్శనం కోసం 200 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడికక్కడైనా తీసుకోవచ్చు, ముందే బుకింగ్ అవసరం లేదు. కావాలంటే ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఆ వ్రతం దగ్గర నుంచి డైరెక్ట్ మనకి డోర్ అక్కడ కనెక్ట్ చేసిద్ది అనమాట. అక్కడ మేమైతే టికెట్స్ తీసుకున్నాం 200 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో అన్నవరంలో కూడా చాలా 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 బాగా జరిగింది దర్శనం అయితే. ప్రతి చోట ఎక్కువగా కొంచెం ఏదైనా స్పెషల్ ఎంట్రీ టికెట్స్వే ప్రిఫర్ చేసాము, బికాస్ ఇది సమ్మర్ అండ్ మోర్ ఓవర్ ఇవాన్స్తో వెళ్తున్నాం కాబట్టి తనకి కంఫర్ట్ ఉండేలా చూసుకోవాలి కాబట్టి. నార్మల్గా అయితే అంత స్పెషల్ డేస్లో కూడా మేము వెళ్ళలేదు, నార్మల్ దర్శనంకైనా వెళ్ళొచ్చు. మోస్ట్లీ ఒక 1/2 అవర్ to 1 అవర్, మహా అంటే 2 అవర్స్లో అయినా అవ్వచ్చు ఒక్కో చోట దర్శనం. బట్ ఏంటంటే అంతసేపు తనని ఇబ్బంది పెడుతూ అప్పటికి తను చాలా వరకు కోఆపరేట్ చేశాడు. అండ్ వ్రతం ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అలా జరిగింది అనుకుంటా. అంతసేపు కూడా చాలా కామ్గా ఉన్నాడు. సో ఇంకా తన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇలా టికెట్స్ అయితే తీసుకొని, అండ్ మనం కూడా ఆ గర్భాలయంలోకి వెళ్ళి అలా దర్శనం చేసుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అందుకని ప్రతి చోట కూడా కొంచెం అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా అయితే దర్శనం చేసుకుని వచ్చాం. అండ్ ఇది దారిలో రాజమండ్రి దగ్గర అనమాట. సో ఇక్కడ మరి ఎందుకు ఆపారో తెలియదు కానీ 1 సైడ్ వెహికల్స్ ఆపుతూ అదర్ సైడ్ని అట్లా పంపిస్తున్నారనమాట. సో ఆ టైంలో ఇలా క్యాప్చర్ అయితే చేశాను. అండ్ మా వాడు జర్నీ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేశాడనమాట. సాయి కూడా ఉన్నాడు కాబట్టి తనకి ఎంటర్టైన్ చేస్తూ అట్లా అందరం కొద్దిసేపు పట్టుకుంటూ తనకి ఎక్కడ బోర్ కొట్టకుండా బాగున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ వ్రతం దర్శనం అయిపోయినామంటే స్టార్ట్ అయిపోయాం మేమైతే. అండ్ మధ్యలో లంచ్ చేసేసాము. అండ్ ఈవినింగ్కి ఆల్మోస్ట్ 4-4:30
ఆ టైంకి అయితే విజయవాడ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ విజయవాడలో నేను ఇంటర్ చదివిన కాలేజ్ అనమాట ఇది. గన్నవరం దగ్గర గూడవల్లి దగ్గరలో ఉంటుందన్నమాట. శ్రీ చైతన్య నేను. సో ఆ కాలేజ్ని ఒకసారి అట్లా చూసుకొని క్యాప్చర్ అయితే చేశాను. 2 years ఆఫ్ ఇంటర్ లైఫ్ నాది ఈ కాలేజ్లో జరిగింది. సో ఇంటర్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అది లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అలా ఒకసారి ఆ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకున్నా. బట్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై ఇంటర్ లైఫ్ ఈజ్ పింకీ. సో అక్కడే తను నాకు పరిచయం అయింది కాబట్టి ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ కాలేజ్. ఎనీవే సండే ఈవినింగ్ అయితే మేము ఒంగోలు రీచ్ అయిపోతాము. అండ్ మండే మార్నింగ్ నాకు ఒంగోలులో పాస్పోర్ట్ ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో పాస్పోర్ట్కి నాకు స్పౌజ్ నేమ్ యాడ్ చేయించుకోవాలన్నమాట. సో దానికోసమని అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇంకా అది అయిన వెంటనే బెంగళూరు స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ అది ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. అండ్ అది నాకు 11:30కి అలా ఉందన్నమాట స్లాట్ అయితే. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఆ నెక్స్ట్ డే అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. ఈ ట్రిప్లో ద మోస్ట్ ఎంజాయ్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇవాన్షే. ఇంకా అమ్మమ్మ ఇల్లు కాబట్టి తనకు కావాల్సినంత గారాబం తన ఆటలే అనమాట అంతా. సో ఇంక ఇక్కడ ట్యూస్డే అయితే రిటర్న్ అయిపోతున్నాం. దారిలో అనమాట ఇది. ఆల్మోస్ట్ నెల్లూరు అనుకుంటా ఇది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇక్కడ ప్లే ఏరియా ఉంటే తను నడిపిస్తుంటే తను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట ఇలా స్లైడ్స్ ఇవన్నీ కూడా. ఇంకా చిన్నోడే కదా, తనైతే కొంచెం భయపడతాడు ఇప్పుడే. అండ్ రిటర్న్లో సాయి కూడా జాయిన్ అవుతున్నాడు కాబట్టి నాకు బిగ్ రిలీఫ్ అనమాట. జర్నీలో పట్టుకోవడానికి కానీ లేకపోతే ఇక్కడ బెంగళూరులో అయినా ఎవరో ఒకళ్ళు ఉంటే కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా అయితే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. తనకి ఇడ్లీ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు సాయి అయితే. తీసి తనకే పెడుతున్నాడు మా వాడు. అలా అనమాట. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.